హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెంకటాద్రి గురించి, శ్రీ వెంకటేశ్వరుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 108 దివ్యక్షేత్రములలో తిరువేంకడం అని పుణ్యక్షేత్రం. ఈ శేషాద్రిని వేంకడం అని వెంకట అని పిలుస్తారు. అందుకే పర్వతాన్ని వెంకటాద్రి అని, శ్రీవారిని శ్రీ వెంకటేశ్వర అని పిలుస్తారు. స్వామి, అందువల్ల నీవు వెంకటనాథుడవే, వెంగళనాథుడవే అని భక్తుల విశ్వాసము. పర్వత శ్రేష్టములలో అత్యంత ప్రాచీనము, మహిమాన్వితమగు పర్వతము వెంకటాద్రి. ఇది శేషాచలమును పేరుతో భూలోకంలో ప్రసిద్ధికెక్కింది. ఈ ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువునకు నిత్యసూరులైన అనంత గరుడ వృక్షసేనాదులలో ఒకరు. శ్రీ మహావిష్ణువుకు బాయిని శయ్య. దీనిపై వసించినవాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమగు నారాయణమూర్తియే కాని అన్యుడు కాడు. శృతి శిరసి విధిస్తే బ్రాహ్మిణి శ్రీనివాసే అని వేదాంత గ్రంథములందు కొనియాడబడి పరబ్రహ్మమితడే అని వేరుగా చెప్పనక్కర్లేదు. సాక్షాత్ పరనామకమగు వైకుంఠమును వీడి తనకు తానుగా పతిత దినోద్ధరణ సేవాసక్తతో ఈ ఆది వరాహ క్షేత్రమున ఆనంద నిలయ విమానమున నెలకొని ఉన్నాడు. అన్నమయ్యకి తన కీర్తనలలో వెంకటాద్రి విభుడు ఎలా నిలవై ఉన్నాడో చక్కగా వివరించాడు. నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగుండు, సత్యాత్ముడై ఉండి సత్యమే తానుండు, ప్రత్యక్షమై ఉండి బ్రహ్మమై ఉండు, సంస్తుత్యుడై వెంకటాద్రి విభుడు అని మధురముగా వెంకటేశ్వరుని తన కీర్తనలో అభివర్ణించాడు. మరింత సమాచారం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.